మూలంగా 50 మంది ప్రజలకి తెలియజెప్పేది ఏంటంటే మనకు రావాల్సిన పట్టాలు ఎందుకు రాలేదో తెలుసుకోవాలనుకుంటే, మన ఊరు బంజర్లన్నీ ఎవరు మింగేసారో తెలుసుకోవాలనుకుంటే, ఈ రోజు రాత్రి మన ఊరు మర్రి చెట్టు మండపం దగ్గర మన ఈరన్న చెబుతున్న కథకు చిన్న అప్పలు చెల్లెళ్ళు వాళ్ళెవరో కురకుంకలు మిమ్మల్ని కథగురమని ఇన్విటేషన్ చేశారని మీరంతా ఇళ్లలోంచి మూమెంటేషన్ చేశారంటే మీ కాళ్ళు చేతులు రిమూవేషన్ అవుతాయని భూపతి బాబు గారు చెప్పమన్నారు. కాబట్టి ఉళ్ళు దగ్గర పెట్టుకుని ఇళ్లలోంచి బయట రాకుండా ఉండవలసింది. ఓహో మాటి మాటికి దిక్కులేని సవాలు మన ఊరు కొలిమేరలో ఎందుకు పడుంటారయ్యా మీరు తెలుసుకోవాలనుకుంటే, ఈ రోజు రాత్రి కథకు పిల్లలు పెద్దలు పాపలు ఆఫీసులో ఉన్న మీ బతుకులు సారీలు పెట్టుకోకండి. భూపతి బాబు గారికి యాంగ్రీ తెప్పించకండి. మీ బతుకులు పాడు చేసుకోకండి. ఎవరి మాట వినకండి. ఇళ్లలోంచి బయటికి రాకండి. వీధి మొక్కలు చూడకండి. ఆపరా ఆపరా డప్పు కోటిగా నా కన్ను పొడి చేసి నన్ను అంటుకున్నోడి చేసినప్పుడు కూడా నువ్వెందుకు పని చేశావని అడగలేదు. కానీ మనందరికీ మేలు చేయాలనుకున్నాండి ఎందుకు చంపాలనుకుంటావచ్చు చెప్పరా చెప్పు. చెప్పకపోతే నిధులు పెట్టాం. నీకు సమాధానం చెప్పేదట తప్పుగా. ఒరే ఆగ్రహం నాదో కాలు ఇచ్చేసాం. అయ్యా నాకేం బాధలేదురా. కావాలంటే నా 2వ కాలు తీసాయి. అంతేకాని ఆయన ఏం చేయమాకరా. ఏ రోజులకి వెళ్ళమాకరా. ఆయన ఏం చేయమాకరా. అయ్యా ఎందుకయ్యా ఈ పనులు? ఆ అన్న చెప్పిన మాట వింటే మనకు సొంతంగా పెరడిపో ఉంటది. నువ్వు ఈడు మాయలో పడ్డావేందే. కనుసు మేరలో ఉన్న భూమంతా భూపతి గారి సొంతం. భూపతి గారికి ఎదురు తిరిగిన వాళ్ళు శవాలు ఈ కోటి గారి సొంతం. వేసిన యథవేషాలు చాలు. ఇంతకాలం నువ్వేం చేసినా నేనేం మాట్లాడలేదు. అందరి చేత సీ అనిపించుకునే బతుకు మనకొద్దు మామ. ఆడెవడో భూపతి గారి కోసం ఇలాంటి కిరాతకాలు ఎందుకు చేయాలి? ఇప్పుడు నొట్టుకులెత్తే కుక్క విశ్వాసంగా పడి ఉంటాను. నేను మడిసినే మడిసిని విశ్వాసం మడిసిని. విశ్వాసం చూపించడానికి నువ్వు కుక్కవైతే పర్వాలేదురా. పిచ్చి కుక్కవయ్యావురా. ఇంకేంటి ప్రాణాలతో ఉంచకూడదు. కచ్చలు పట్టరా. అన్నా పారిపోన్నా పారిపో. పారిపోతాడు. పారిపోన్నా పారిపో. ఇంకెక్కడికి వెళ్తాడే? ఆడు ప్రాణాలను కత్తికిచ్చి తిన్నగా పైకి వెళ్ళిపోవటమే. అయ్యా ఏరన్న మన బిడ్డలు అంటాడు. ఏం చెయ్యొద్దు మావా. ఏం చెయ్యొద్దు. అయ్యా ఈ కాళ్ళకు మొక్కుతానయ్యా. అన్ననే చెయ్యదయ్యా. ఇంతమందిని మార్చేస్తున్నా వదలకూడదు. వీడింకా ప్రాణాలతో ఉండకూడదు. అంతా ఇలా ఎందుకు మారిపోయారో తెలుసా? మనది అనుకున్న చాడ భూమి లేనందుకు. నీకు సాగు చేసుకోవటానికి సొంతానికి భూమి గనుకుంటే నీవి కసాయి కిరాయి బ్రతుకు బ్రతికేవాడే కాదురా. మనందరి బ్రతుకులు ఇలా మారిపోవడానికి కారణం ఆ భూపతి. గాలి, ఈ భూమి, ఈ నీరు వాడి తాతగాడి సొత్తేమీ కాదు. అవి మనందరి హక్కురా. తెలుసుకో. గాలి నీరు సంగతి తెలదు కానీ భూమి మాత్రం భూపతుకోలేదు. అదంతే. అన్నా ఇలాంటి వాళ్ళు బుద్ధి రావాలంటే దెబ్బకు దెబ్బ తీయాలి. ఈ రాతకానికి కసాయితరమే సమాధానం. అప్పుడు కానీ ఇలాంటి వాళ్ళకి బుద్ధి రాదన్నా. వాళ్ళందరూ ఉసురు పోసుకునేవాడు నా మొగుడు కాదు. వీడు సావాలి సావాలి. 100 శవాన్ని తిన్న రాబందు చివరికి ఎలాంటి దిక్కులేని సాగు వస్తుందో అలా సంపేసాయనా సంపేసాయి. పులి మీద దాన్ని చూపించకూడదేరన్నా. చంపేసేయండి. వీడు సత్య ఊరు తేడా ఎరడైపోతాయి. చంపేయి. సావాలి. ఈడు సావాలి. ఈడు సావాలి. చావు నీదాకా వస్తే ఎంత భయంకరంగా ఉంటుందో చూసావా? ఈ కత్తితో ఎంతమంది అమాయకుల ప్రాణాలు బలి తీసుకున్నావో
ఎంతమంది మంచి వాళ్ళ రక్తం మట్టిపాలు చేశావో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకో. నువ్వు చేసిన ఈ దారుణాలన్నింటికీ సమాధానంగా కన్నుకు కన్ను, కాలుకు కాలు, రక్తానికి రక్తం, ప్రాణానికి ప్రాణం బదులు తీసుకోగలను. కానీ నేను ఆ పని చెయ్యను. ఎందుకో తెలుసా? అసలు నేరస్తుడు నువ్వు కాదు గనుక. ఈ కిరాతకాలన్నింటినీ నీ చేత చేయించిన వాడు. వారిపో. ఇప్పటికైనా నీలో మనిషి మానవత్వం మేల్కొంటే వెళ్ళి మనిషిగా బ్రతుకు. పో. కోటేశ్ చచ్చిపోయాడు. కోటేశ్ చచ్చిపోయాడు. కోటేశ్ చచ్చిపోయాడు. కోటేశ్ చచ్చిపోయాడు. కోటేశ్ చచ్చిపోయాడు. కోటేశ్ చచ్చిపోయాడు. కోటేశ్ చచ్చిపోయాడు.